ఓడికేనా తలచినా కూడా తలచినా రవి, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మీ స్కూల్లో? స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఒక్కరినే టీచర్ ఇచ్చారు. 2 రిలీవ్ మీద వెళ్ళింది కూడా వాళ్ళ ఫీజులు ఇంతవరకు ఇవ్వలేదు. పిల్లలు కనీసం చదవడం రావట్లేదు, రాయడం కూడా రావట్లేదు. ఒక టీచర్ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ చెప్తే మిగతా వాళ్ళంతా బయట ఆడుకుంటున్నారు. గత నెల 20వ తారీఖు ఎంఈఓ గారికి చెప్తే ఒక టీచర్ పంపిస్తామన్నారు. ఇంతవరకు ఏమి అసలు ఒక టీచర్ కాదు, ఎవరు కూడా పంపించలేదు. మరి పిల్లల భవిష్యత్తు ఏమైతే ఏజెన్సీ కాబట్టి ఇంత వ్యక్తి చూపెడతారు. అదే సిటీలో అయితే కానీ ఇంకా వేరే చోట అయితే అడిగినామంటే టీచర్స్ కానీ ఏదైనా పంపిస్తారు. మరి ఇక్కడ ఏజెన్సీ కాబట్టి ఎవరు అడగారు, అడవిలోకి ఎవరు రారు. వాళ్ళ జీవితం ఏమైతే మాకేంది అన్న నిర్లక్ష్య ధోరణితో ఇలా చేస్తున్నారు. ఇది ఎంఈఓ గారు చేస్తున్నారా, ప్రభుత్వం చేస్తుందా, డిఓ గారు చేస్తున్నారా, కలెక్టర్ గారు చేస్తున్నారా మాకైతే తెలియదు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ టీచర్స్ అయితే నియమించాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్లో టీచర్లు? ఒక్కరే టీచర్ ఉన్నారు ప్రస్తుతానికి. ఒకరే ఉన్నారు. ఇక్కడ 1 to 5th వరకు ఉందా? సార్ కూడా ఆరోగ్యం లేదు. సార్ కూడా సిక్ అయ్యారు. ఈయన గారేనా? ఈసారే. ఓకే ఓకే. అన్నా ఇవాళ డిక్టేషన్ ఇచ్చారు. తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ లేదు. నా పేరు జ్యోతి. మాది కురవపల్లి కొత్తూరు, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాది కురవపల్లి కొత్తూరు గ్రామంలో ఎంపీయూపీఎస్ స్కూల్ అండి. మా స్కూల్లో 3 టీచర్స్ ఉండాలి సార్. ఇంతవరకు ఒక్కరే టీచర్ ఉన్నారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. 2 నెలలు పూర్తయినా కానీ
ఒక్కరే సార్ ఉన్నారు. ఇంతమంది పిల్లలకి ఒక్కసారి ఎలా చెప్పగలరు సార్? చెప్పలేరు కదా. ఆ సార్ కూడా అనారోగ్యం వల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇంతకుముందు దీనిపైన 2-3 సార్లు మీటింగ్లో చెప్పాము ఎంఈఓ సార్కి. చెప్తే సార్ అన్నారు కదా 1 నెలలోపు నియమిస్తామమ్మా టీచర్లని చెప్పారు సార్. అయితే ఇంతవరకు ఒక్క టీచర్ని కూడా నియమించలేదు సార్. ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు అసలు సగమనకని జరిగిపోతుంది వాళ్ళకి పాఠాలు. ఇంతవరకు అసలు పిల్లలు చదివింది లేదు, రాసేది లేదు సార్. చదివింది కూడా మర్చిపోతున్నారు పిల్లలు, చదవలేకపోతున్నారు అసలు. అంటే మా ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఇంత చులకనా సార్ స్కూళ్ళ పైన? మా పిల్లలు మాకే చదువు లేదు, కనీసం మా పిల్లలైనా చదివి వాళ్ళ భవిష్యత్తులో బాగుపడాలన్న ఆలోచనతో స్కూల్కి కాదు సార్ మేము పంపించేది. అలాంటి స్కూల్లో ఇంతవరకు ఒక్కరే సారు ఇంతమంది పిల్లలకి చెప్పలేకపోతున్నారు. 3 టీచర్స్ ఉండే దగ్గర ఒకరే సార్ ఉండి చెప్పలేకపోతున్నారు. ప్లస్ ఇక్కడున్న సార్లని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతవరకు వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్స్ని నియమించలేదు సార్. అయితే మా పిల్లలు నేర్చుకోవాలి, భవిష్యత్తులో బాగుపడాలని మేము స్కూల్కి పంపిస్తే మాకు ఇలా టీచర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంత నిర్లక్ష్యమా సార్? మా పిల్లలకి చెప్పరా సార్? పాఠాలు చెప్పరా? టీచర్లను పెట్టారా సార్? పాఠాలు చెప్పి మా పిల్లలు కూడా బాగుపడాలనే ఆలోచన మీకు లేదా సార్? ఇంగ్లీష్ మీడియం అంటారు, ఇంగ్లీష్ మీడియం చెప్పారు, తెలుగు మీడియంలోనే చెప్తారు సార్. ఒక్కరోజు కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్పిందే లేదు అసలు. పేరుకే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నామని పేరుకే చెప్తారు కానీ ఇంతవరకు మా పిల్లలకి ఇంగ్లీష్ చెప్పింది లేదు, ఏం లేదు సార్.